బిడ్డ చెప్పిన మాట అల్లు చెప్పిన మాట భార్య భర్తల మాట అన్నారు. మరి ఎత్తిన పర్వాలేదు కూతురు కలిసి ఎందుకు ముందు కథల గురించి గతులంటే కొడుకులు గతులంటే బిడ్డలే భర్త పొగ నూతన యాదండి చేసుకున్న భార్య బదులు మాత్రం వేరే భర్తకు మాత్రం బంగారు పల్లెలు అన్నం పెట్టింది భార్య. అయ్యో ప్రణేష్ అన్నం తినవయ్యా అని భార్య మాట్లాడుతుంటే రాజు మాత్రం వేనాడు కనుక భార్య మాత్రం సీతాదేవి ముఖం చూస్తున్నాడు అంట. భార్య మాత్రం కవ్వాలంటే కళ్ళ రవ్వు రవ్వులు సిరిగొడుపుతున్నది. ఇంతటి మొగుడైన ఆడదాన్ని మనసుకు అర్థం చేసుకున్న మొగుడన్న కావాలి. భార్య అంటే కన్నుకుట్టులని భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు. కన్నుకుట్టుకు బాధ కలిగినాడు కంటి రెప్ప ఆదుకోలే, కంటి రెప్పకు బాధ కలిగినాడు కన్నుకుంటూ ఆదుకోవాలి. అందుకే అంటారే ఇందరికి ఇంత రాజ్యం ఇంత దేశం బంగ్లాలు ఉన్నాయి కానీ నా భార్య ఎందుకేస్తాను. అందు గురించి అంటారా వాళ్ళ ముఖం మార్చిన అడవిల మొగనికి ఏకీడన్నారు. ఏడ్చిన వ్యవసాయం అడవిలో ఏడ్చిన సంవత్సరం ఏనాడికి నచ్చదు. ఇవరవన్న కట్టుకు ఉండాలి, పన్న కట్టుకు ఉండాలి. ఇవరంగల్ అడవిలో ఇవి కాపాడుకుంటది. ఇవరంగల్ అడవిలో ఇవి కాపాడుకుంటది. ఎట్లా ఇవి కాపాడుకుంటది అంటే భర్త మాత్రం ఒక కట్టం చేసుకుని ఇంటికి రావంగానే చెలివి కళ్ళ పిల్లలు ఏం చెయ్యాలి, వారు స్నానం చేసి నుండగా నెత్తి చూసుకొని బొమ్మలను బొట్టు పెట్టుకొని అయ్యే తలుపు కడిగి రావంగానే ఏమండి శ్రీవారు ఎలాగచ్చావండి అని ఆ తలుపు కడిగి వచ్చి తలుపు తీసి అయ్య ముఖం చూసి కిక్కున నవ్వి భర్త చేసి ఒకసారి నవ్వినాం అనుకో అయ్యి అక్కడనే కూలైపోతాడు. కొంతమంది అక్కలు ఉంటారే నావా ఇక భర్త కట్టం చేసుకుని ఇంటికి రావంగానే వెంటనే కోడలకి ఇంత నెత్తి పెట్టుకొని అర్రపర్ర గోపుకుంటే అయ్యకి ఎదురుగా వచ్చినాం అనుకో ఒకడు వాకిట్లుంటాడా ఆనంగాట వయసుకుపోతాడు. నైట్ కూడా కదా కోటది కోట దగ్గర ఆపేది ఆపేది పుల్లు తాగుతాడు. ఆయన పుల్లు తాగినాక సొల్లేగా వస్తాడంట. మొగనికి బయట 60 లక్షలు అప్పున్నా పర్వాలేదు కానీ ఇంటికి భార్యతో ఇలాంటి బాధలు ఉండద్దురా. బాబా మనసులున్న మాటలేవి రాజు దేశం ఉన్నది. బామ్మ నువ్వు ఇంటికి ఏడుతున్నావు అంటే బామ్మ ఇంటికి ఏదో బాగున్నట్టుగా బామ్మ సిరిగలంటి మోక నా బుల్బుల్ పిట్ట నా బుగ్గల చిన్న వదల చిట్టి చిన్న పోతున్నా బాబా
పోతావా మనకిద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఏమి తక్కువ ఉంది ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు అందుకే అన్నాడు అవరారా కొడుకులు చెప్పిన మాట కోడలు చెప్పిన మాట బిడ్డ చెప్పిన మాట చెప్పిన మాట ఈ భార్య భర్తల మాట అన్నరే రావా మరి కోటి వరలు వస్తే కోటి బిడ్డ 1,00,000 వరలు వస్తే అల్లుడు కొడుకు తాలెంత పిల్లలు చేరవన్నారు మరి ఎట్టైన గుడ్డ తన ఉట్ట కొడుకులు తన ఉట్ట బిడ్డలు అన్నారు అవదచ్చినాడు బాబు దచ్చినాడు దినకాలం చేసి మొత్తం దీపం ముడిచి కొడుకులు అన్నారు అమరాల అది ఎటుదో గుడ్డుదో ఒక్క బిడ్డ ఉంటే గా బిడ్డ 7 మీద ఉంటే అవదచ్చే బాబు దచ్చి ఇలా అవదచ్చింది బాబు దచ్చింది అని దబదబ బొచ్చ గుర్తుకుంటే 7 మీదకి కిటికీ ఎవరికి వచ్చి అవ మీద వాడి ఎంత లోకం వెళ్తారన్నారు నీతో ఒక్క వాడనాదా కోటి వరలు పోతే కొల బిడ్డ 1,00,000 వరలు పోతే అల్లుడు కొడుకు కాదు అలో తక్కువ తన చేరవన్నాడు ఎట్టేర గుట్టేరా తన ఉట్ట పిల్లలు తన ఉట్ట కొడుకులు బిడ్డలు అన్నారు ఇవాళ మన కొడుకులు ఉన్నారు రేపు రేపటి కళ్ళ చూడు కరువ తట్టు అయ్యి మన ప్రాణం పోయి మంచాన పడితే ఇవాళ మనకొక్క బిడ్డ ఉంటే గా బిడ్డ కలనాడ బిడ్డలు కానీ భూమిని వేసి ఇంటింత బిడ్డలు ఏళ్ళ బిడ్డలు వేసి అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు బిడ్డ మాత్రం అత్తగారి ఇంటికాడ ఉంటే అవ చచ్చిపోయిన బిడ్డ బాబు చచ్చిపోతే కాకితోడి కవర్ వచ్చినప్పుడు బిడ్డ సేనల్లో ఉన్న చిలకల్లో ఉన్న విజయో ఇలా నా బాబు వచ్చింది నా బాబు వచ్చిందని గా బిడ్డ సేనలో పని సేనలో వదిలిపెట్టి చిలకల్లో పని చిలకల్లో వదిలిపెట్టి చెల్లెల పని చెల్లెలు వదిలిపెట్టి చిలకల్లో పని చిలకలు వదిలిపెట్టి ఆ ఇంటి ఊరికి వచ్చి బిడ్డ చేతుల 10 రూపాయలు లేకున్నా పక్కింటి పోయి 10 రూపాయలు అప్పు తీసుకొని తలుపు తాళం వేసి అవలచ్చిపోతే అవలచ్చిపోతే బిడ్డలు ఇలా కిల్లకిరి అవసరం తిరుగుకుంటా అవని బిడ్డ వచ్చిలేవా అవనాతోనే మాట్లాడు అవనాతోనే మందులు కానీ గా బిడ్డ మీద వాడి ఎత్తలేనా
గుండె అడవిళ్ళ గుండె అన్నగల్ల గుండె అడవిళ్ళ గుండె అన్నగల్ల గుండె అడవిలో లేనిళ్ళు సిగడిల్లు అన్నారు అడవిలో లేనిళ్ళు కొట్టామని అందరు ఆడబిడ్డ ఉంటే ఇక పట్టి వస్తే పప్పు వచ్చే ఇళ్ళకి ముక్కు ఎట్టు ముక్కు మారలేదా బిడ్డ లేదు అమ్మాది మందులు ఇచ్చే బిడ్డ లేదు నాదా అందుకోనగా నేను రండి పోతాను రాజముండి పాలే దేశముండి పాలే బంగారం ఉండి ఈ బంగారం ఏంటి ఎవరి పాలు ఫస్ట్ బంగారం పక్కన వేసుకుంటే అతను రాత్రి వేసి ఆ మేడ పిల్లవాని మందలు ఏది తీర తాయి మందలు అందుకే అన్నారు ఈ పేగంపేట గ్రామం సలమందులోన ఈ పెచ్చంకి ఎల్లయ్యా ఎల్లయ్య ప్రాణమైన రోజు అరే ఈ ఎల్లయ్యలుగుడు ప్రాణమైన రోజు ముగ్గురు కొడుకులు భూమి మీద వేసిండు ఒక్క బిడ్డనే అది భూమి మీద వేసిండు పెచ్చంకి ఎల్లయ్యా పెచ్చంకి ఎల్లయ్యా ఏం గుంట వేయిండు రాజ్యం గుంట వేయిందా ఏ దేశం గుంట వేయిందా బంగారం గుంట వేయిందా భవంతం గుంట వేయిందా ఇలా కొడుకులు వినాడి కోడలు వినాడి గదే పిట్టలు వినాడి కాకంత బలగాలు వినాడి ఆ పెచ్చంకల్ కాడ కలిసి నీకు బాకీ లేదు నీ చేతి అన్నం ఓ బిడ్డ చూద్దావా ఇక నేను ఓదల విద్య పెచ్చంకలే ప్రాణం మీద రోజు విద్య ఏడుల మీద విద్య ఇలా మా బాబు ప్రాణం అయ్యింది మా బాబు జీవనం అయ్యిందని గా విద్య ఆత్మగల్ల విద్య ప్రేమగల్ల విద్య తమ తమ తలముకు ధరనే తలగట్టుకోని పచ్చ గుద్దుకోని ఈ అడుల వీధికి వెళ్ళి గిరగిర ఉరికి వచ్చి ఓ బాబు పెచ్చంకెళ్ళయ్యా ప్రాణమైందా బాబు ఇక నీ జీవనమైందా బాబు ఓ బాబు ఇక నేను బిడ్డలకెళ్ళా బాబు బాబు నా తోడి మాట్లాడే బాబు బాబు నా తోడి మాట్లాడి బాబు బాబు ఏ పండుగ వచ్చినా ఏ బాబు వచ్చినా ఒక్క రోజు మరిచినన్ను ఓ బాబు 10 రోజులు పండుగ ఉండగానే బిడ్డ రోజుకొచ్చుకొని నీకు చీర పెట్టినాడు పోతే కాళ్ళు పోసి బియ్యం పోసి ఓ బిడ్డ చూద్దామా సాగనితలాగా సాగరప్పుకుంటూ పెచ్చంకెళ్ళయ్యా అల్లుడా మోరు నా బిడ్డ తీస్తానా నీ కాళ్ళ కాడ ఎత్తానా బాబాల భార్య భర్తలే అల్లుడా మీరు పుణ్యనగల ఎల్లలు ఒక రోజు కోపం వచ్చి నువ్వు కళ్ళతోడు బెదిరించిన కానీ నువ్వు కలుపులతో కలిసి నా బిడ్డలు కొట్టావు నా బిడ్డలు తీసావు అతను రాయి మా కొంచెం పోడాయి ఇక భర్త ఒక్క దెబ్బ కొడితే ఇక ముట్ట గ్రామానికి వచ్చి ఇక తెల్లల్లా కంటికి పుట్టాడు కన్నీరు తీశాడు తన కోతల్ల బిడ్డ నా బిడ్డ చూడమ్మా నా బిడ్డ నా చెట్టి ఉన్నమ్మా నా బిడ్డ నీకు బాకీ నా బిడ్డ కొడుకురా ఓ కొడుక సంపదన్న కొడుక శ్రీవాసు ఓ కొడుక నరేసు
ఇలా ముగ్గురు కొడుకులా నిన్ను పుట్టడు సంబరపడ్డదా కొడుకులా నా కొడుకులు దొరలు నా కొడుకు వీరుడు నా కొడుకులే రాజులా నిన్ను సంబరపడ్డరా కొడుకులే మీ బాబులు కానీ భూమిని వేసి కాళ్ళ మొదలు ఈ కట్టలు చెడు తీసుకొచ్చిండు ఓ బాబు గచ్చాకి వెళ్ళయ్యా కొడుకులాడి వెళ్ళిపోతుందా ఇక మీ అమ్మ ఉంటుంది నా భార్య ఉంటుంది నా భార్య వెళ్ళవా ఇక బామ రావే బామ ఇలాంటి జంట ఎంత ఉన్నా భావిరాల జంట ఎంత ఉన్నా ఆనాడు జంట వంశలాది జంట సంసారం జీవితంలో ఒకనాడు తగడం ఒకనాడు మన జగడం పెట్టుకున్న కూడి బతిరే బామా మన లొల్లి పెట్టుకున్న కూడి బతిరే బామా ఇక నేను పోతలే బామా బతలేని అది పండుతో సమానం చేసి నిన్ను మొద్దులు వేసి నీ సేపు కాదు చెట్టలు కలిపినే బామా నీ ముత్తెలకు నీళ్ళలో వేసి బామా ఇక నేను పోతలే బామా ఇక భర్త వస్తాడని బామా ఇక నాతో వస్తాడే భార్యగా ఇక నాతో వస్తాడే భార్యగా ఓ కొడుకులారా అమరి తల్ల చేతులు వేస్తున్న కొడుకు ఇక ఒక్కనాడు కోపం వచ్చి నచ్చిన లేకుండా ఒక దెబ్బ కొడితే ఇక నా భార్య చెట్టల గుట్టల్లో ఎత్తది కొడుకులారా ఓ కోడలారా అయ్యో ఓ కోడలా రూపమ్మా ఓ కోడలా పద్మమ్మ ఓ కోడలా సౌందర్య కోడలా సౌందర్య వెళ్ళిపోతున్నా ఇలా నా భార్య ఉంటుంది మీ అత్తమ్మ ఉంటుంది ఇంటి కాదు ఇలా కట్టబట్టుకొని ఇంటి ముందర కూర్చుంటది ఆ కొడుకుల్ల కొడుకు నీదు బిడ్డల బిడ్డ నీదు ఇలా నా భార్య కన్నా పెట్టుర్రి నచ్చినప్పుడు ఒక్క రోజు మాట అంటే నా భార్య ఇంటి ముందర కూర్చొని ఇక కొడుకుల మాటలని కోడల మాటలు రాని యా చెట్టుకు బిడ్డాడు భార్యను ఎత్తాలి భార్యను తీసి చేతుల్లో పెడతాను అయ్యో కోడలారా ఇక నేను పోతానా ఇలా భార్య కొట్ట గుర్రి మీ అత్తమని ఇచ్చేకుండి కొడుకుల్ల కొడుకు రీదు బిడ్డల్ల బిడ్డ రీదు అన్న పెట్టు రీటు ముందు కుక్క కాపులా కూర్చొని మీ కొడుకుల పిల్లల్ని ఎత్తుకుంటదే అయ్యో ఇక ముగ్గురు కొడుకు నేను పోతా ఉన్నా పైలం కొడుకు కోపం వచ్చిన రోజు ఒక్క దెబ్బ కొడితే ఇంటి ముందు కూర్చొని తినటోళ్ళ మోకము తాగేటోళ్ళ మోకము చూసుకుంటా భార్య భర్తలేడు అని కన్నీరు తీస్తాది పోతాన్నా బిడ్డ నా బిడ్డ చూడవా బైలం బిడ్డో అమ్మని తీసి ఎన్నాడు రాకున్నా ఏ పండుగ రాకున్నా ఎన్నడన్నా ఒక్కసారి అమ్మ ఇంటికి వచ్చి అవ్వతోటి విజయ బిడ్డ చూడవా బిడ్డ అత్తలేదు రాజు అని బట్టలు ఇస్తే అని ఈ ఏడుల్లో పిల్లకి వరలేదు ఇంటి ముందు సోరి మీ అమ్మ ఎత్తది బిడ్డ ఓ బిడ్డ చూడవా ఇక బండి వస్తే ఇక బాబ వస్తే మీరు కొత్త చీర కట్టుకున్నా ఒక్క పాత చీరుంటే అవకిచ్చి పోతే
నా కోడలు లేకుండా నా బిడ్డ ఇచ్చిందని ఇక తీసుకుంటా చేసుకుంటా ఇంటి ముందర కూర్చొని కన్నీరు తీస్తుంది బిడ్డ నాదా ఓనాల ప్రాణాదా ఓనాలు కొడుకులు పుట్టేది కనుక వయ్య ప్రాణమైన తలో రాయబడి తినే కానీ దేశ దీపం ముడిచే కొడుకులంట మొగనికి ఎంత దుఃఖం ఉన్నా రెండు మొక్కల సంద తలక పెట్టుకుని ఏడతారు కానీ ఆడవిలేదుగా ఓ అంటే ఉర్రదాగడు మొగోడు ఆడవిలతోడే రాగడ శృంగారం ఆడవిలతోడే పోగడ శృంగారం ఆడవిల్ల లేనిల్లు అడగ దోషం ఊరాడి లేనిల్లు కూకుండ దోషం ధర్మత లేనిల్లు దాట దోషం అంట ఆడవిల్లరా అవయ్య మీద వాడి ఓ అంటే ఎడితే ఈ వాడికి కా వాడికి పోతుంది